బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ మీటింగ్ కాసేపట్లో భేటీ కానుంది. చంద్రశేఖర్ తివారీతో పాటు ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ ఎమ్మెల్యేలకు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు, బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాళేశ్వరం రిపోర్టును సభలో ప్రవేశపెడితే ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే 42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిపై డిస్కస్ చేయనున్న నేతలు ప్రజా సమస్యల ఎజెండాగా అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. యూరియా అంశం, నిధులు విడుదల అంశాలపై కేంద్రంపై వస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చేందుకు బీజేఎల్పీ సిద్ధమవుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, అదేవిధంగా ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్ ఇచ్చే విధంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ను ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో దీనిపైన ఎలాంటి స్టాండ్ బీజేపీ తీసుకోవాలనే దానిపైన కూడా ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకే విధమైనటువంటి వాయిస్ను అసెంబ్లీలో వినిపించే విధంగా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగించాలని బీజేపీ మొదటి నుండి డిమాండ్ చేస్తుంది. దానిపైన విచారణ సిబిఐ తోటే ఎంక్వైరీ చేయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలన్న ఒక డిమాండ్ను కూడా బీజేపీ పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి బీసీ బిల్ పైన బీజేపీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వర్షాల వల్ల ఇబ్బందులు పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యలపైన కూడా చర్చించాలన్న డిమాండ్ను కూడా లేవనెత్తే అవకాశం అయితే లేకపోలేదు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి ఆయా ప్రాంతాల్లో వర్షాలకు వరద వల్ల పంట నష్టం కూడా జరిగింది. ఆ పంట నష్టం అంచనా వేసి వారికి పంట సహాయం చేయాలన్న ఒక డిమాండ్ను కూడా లేవనెత్తే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే ఏదైతే పంటలకు బీమా చేయించాలన్న డిమాండ్ను కూడా పదే పదే అసెంబ్లీలో బీజేపీ లేవనెత్తుతున్నటువంటి సమయంలో మరోసారి కూడా అది చర్చకొచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఏం డిస్కషన్ చేయబోతున్నారు, అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అసెంబ్లీలో ముఖ్యంగా కాళేశ్వరం మీద, మరీ ముఖ్యంగా రీసెంట్ జరుగుతున్న వరదల మీద. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం అవినీతితోని కళ్ళు మూసుకుపోయి అనుచరులకు కట్టబెట్టిన విధానంగా ఏదైతే చెరువులు కబ్జాకు గురైనాయి, డ్రైనేజీలు కబ్జాకు గురైనాయి, రోడ్లు కబ్జాకు గురైనాయి, అడవి కోతకు గురైంది, ఇవన్నీ కనీస అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు ఎటువంటి భవిష్యత్ తరాల గురించి ఆలోచించకుండా ఇట్లా చేశారు. కాబట్టి క్లౌడ్ బర్డ్స్ వస్తున్నాయి. దీని గురించి కూడా చర్చ చేస్తాం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక భద్రతమైన జీవితం కావాలి. వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేసుకున్న రాజకీయ నాయకులు, రాజకీయ అనుచరులు, ఈ 2 పార్టీల పాపం వల్లనే ఈరోజు రాష్ట్రంలో వరదలు. సిరిసిల్ల కావచ్చు, మాజీ యువరాజు సిరిసిల్ల పట్టణం ఈరోజు నీట మునిగిందంటే సిరిసిల్ల యువరాజే కారణం. ఇట్లాంటి కామారెడ్డి ప్రాంతాల్లో 11 సంవత్సరాల నుంచి ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అవినీతి వల్లనే జరుగుతున్నాయి వరదలు. 42% రిజర్వేషన్ల విషయంలో కూడా చర్చ జరుగుతుంది. ఆ అంశంపై కూడా కేంద్రంపై నెపనెట్టే అవకాశం, కేంద్రం ఈ పర్మిషన్ ఇవ్వట్లేదు, రాష్ట్రపతి ఆమోదించట్లేదు అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీపై నెపనెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా కౌంటర్ చేయబోతున్నారు? రాష్ట్రపతి గారు ఆమోదించాలంటే భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. రెండో దానికి ఒక సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉంది. దేశాన్ని కాపాడడానికి, దేశంలో ఏం చేయాలో ఏం చేయకూడదు దానికి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే.
కాబట్టి మీరు ఏదైతే అసంబద్ధంగా ఎట్లయితే తయారు చేశారు ఈ పార్టిసిపేషన్, ఏదైతే ఇవ్వకూడకుండా ఏదైతే మీరు బీసీలకు అన్యాయం చేయడానికి 10% ముస్లిమ్స్ ఇంక్లూడింగ్ చేశారో, తెలియకుండానే బీసీలకు అన్యాయం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తిరగబడే రోజు వచ్చింది. అందరూ వాళ్ళు ఒక లోపల కుమిలిపోతున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మా పేరు చెప్పి మా పుట్టలే కొడుతుంది, మా భవిష్యత్ తరాలకు రిజర్వేషన్ తీసేస్తుందని వాళ్ళు కోపంగా ఉన్నారు. దాన్ని మార్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అసెంబ్లీలో వీలైతే కూడా మీరు ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేయండి. ఏదైతే 42 10% ముస్లిం తీసేసిన తర్వాత ఆ బిల్లు గురించి మేము మాట్లాడతాం. కాళేశ్వరం పైన కూడా బీజేపీలో భిన్న స్వరాలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఒకరు కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదంటారు, మీరేమో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటారు. ఒకే తాటిపైన ఒకే వాయిస్ వినిపించాల్సి వస్తే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కాళేశ్వరంలో చాలా రకాల అంశాలు ఉన్నాయండి. అధికారులు వేల కోట్ల అవినీతి, రాజకీయ నాయకులు అవినీతి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు అవినీతి గురించి ఎందుకు మాట్లాడుతుంది ప్రస్తుత ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? కాళేశ్వరం కూలింది, నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నాడు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను 1000 కోట్లు ఇస్తాను, మీకు 1,00,000. మరి 1,00,000 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు బయట ఇస్తున్నావు? ఎంత కమ్ముడు పోయినది మీ ప్రభుత్వం? లేకపోతే రాహుల్ గాంధీకి గత ప్రభుత్వానికి ఏం ఒప్పందాలు చేశారు మీరు? ఇది మాట్లాడారు ఎందుకు? నిన్నగాక 3 రోజుల క్రితం ప్రస్తుతం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో అన్నాడు 1,00,000 కోట్లు పోయినాయి గంగలో పోయినాయి అన్నాడు. 1,00,000 కోట్లు గంగలో పోతే ఎందుకు బయట ఇస్తున్నావు అందరినీ అంటే ఒప్పందం కుదిరింది. 2 పార్టీలు ఒకటే, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి. అది భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే ఏమేమి తీయాలో వెలికి తీయాలో అన్ని వెలికి తీస్తాం, అందరినీ బొక్కలో దోస్తాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఇది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు ఏజెండంగా ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్లు, అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాలపైన ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం, ఈ అంశాలనే అసెంబ్లీలో లేవనెత్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో బీజేఎల్పీ మీటింగ్ అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడు జరగనుంది. వారందరికీ కూడా అసెంబ్లీలో వివరించాల్సిన తీరుపైన దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్.